రంగు మార్చడం చేయవద్దు. పరిసరాలలో నిర్దేశించిన కదులుతున్నప్పుడు ఎవరూ ఆంక్షణ నిలబడకూడదు. అత్యవసర సమయంలో కంగారు పడకుండా సిబ్బందితో సహకరించండి. పడవ ప్రయాణంలో నీటిని తాకే ప్రయత్నం చేయండి. స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ టూరిజం విజయవాడ వారి బోటు ప్రయాణికులకు ముఖ్యమైన సూచనలు. ప్రయాణికులు బోటులోకి ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు క్రమశిక్షణ పాటించాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీ లవ్లీ లాక్స్. ఈరోజు మీ అందరికీ కూడా భవానీ ఐలాండ్ని చూపించబోతున్నాం. ఇది విజయవాడలో ఉంది. అయితే మేము భవానీ ఐలాండ్కి విజయవాడలో షిప్ ఎక్కాము. ఆ నది నుంచి ఈ నదికి వచ్చేయడం జరిగింది. భవానీ ఐలాండ్ని చూపిస్తాం, చూడండి. ఈ భవానీ ఐలాండ్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని రిఫర్ చేసి చూడమని చెప్పండి. చూసారా ఫ్రెండ్స్, భవానీ ఐలాండ్ ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుంది. కోడి పిల్లలు, అక్కడ ఇళ్ళు, ఆ గార్డెను, చెట్లు, అంటే లోపల ఒక డీప్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. మీకు అన్నీ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదంతా భవానీ ఐలాండ్ ఫ్రెండ్స్. ఇక్కడేమో ఫోటో ప్రింటింగ్ జరుగుతుంది. ఈ ఫోటో ఫ్రేమ్స్, మిమ్మల్ని ఫోటో తీసి ఆ ఫ్రేమ్ ఇస్తారు. అట్లాగే ఇక్కడ మీకు పిల్లలకి కారు ఉంది, కారులో ఆడుకోవచ్చు. మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని విధాలుగా చిన్నపిల్లలు చాలా హ్యాపీ అవుతారు. ఆ సీనరీస్ కానీ ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి, మీరు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా విచ్చేయండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లొకేషన్ కానీ అంతా A to Z చాలా బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్, నేను మా అబ్బాయి మా ఫ్యామిలీతో. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఐరన్తో సంబంధించిన మెటల్ ఐటమ్స్ వేస్ట్ కానికుండా అమ్మవారి బొమ్మ చేశారు. చూసారా, కాళీమాత బొమ్మ. ఇది కాళికాదేవి బొమ్మని ఆ విధంగా వాళ్ళు మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా ఈ సామాన్లన్నిటితో కూడా చేశారు. ఇది వచ్చేసి సింహం ఫ్రెండ్స్. సింహం ఒక ఇదనమాట. ఈ 2 టైప్స్ బోట్లు ఉన్నాయండి, హౌస్ బోట్లు. 2 టైప్స్ బోట్లో ఒకటేమో క్యాప్సూల్ హోమ్ ఉంది, ఒకటేమో క్యాప్సూల్ ఫోల్డ్ ఉంది. అది ఒకటేమో క్యాప్సూల్ హోమ్ వచ్చేటప్పటికి మీకు 8,000, వీకెండ్ వచ్చేటప్పటికి 10,000 అవుతుందండి. ఒక 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్స్ ఉంటారు. తర్వాత క్యాప్సూల్ ఫోల్డ్ వచ్చేటప్పటికి 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్. ఇది క్యాప్సూల్ హోమ్కి ఏమో మీకు బాల్కనీ ఉంటుంది. బాల్కనీలో ఇది మన మిర్రర్ ఉంటుంది, మిర్రర్లో చూసుకుంటూ ఉండొచ్చు, సిట్అవుట్ లాగా. ఓకే సార్. అది మీకు వచ్చేటప్పటికి బోట్లో మీకు ఫెసిలిటీ 5 స్టార్ హోటల్లో రూమ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉండదు సార్. దానికి మీకు టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, గేదెలు యాస్టేజ్గా ఉంటాయి సార్. ఓకే సార్. అది ఇంకోటి ఉందో సార్, క్యాండిల్ లైట్ డిన్నర్. అది వచ్చేటప్పుడు 3,000 రెంట్. అది మీరు మెనూలో ఉన్న ఫుడ్ మీరు బుక్ చేసుకుంటే దానికి క్యాండిల్ లైట్ కూడా ఇది ఇస్తాం. ఏది మన ఫుడ్ అరేంజ్ చేస్తాం సార్. కాకపోతే కాస్ట్ మన అమౌంట్ మీరు కట్టుకోవాలి. మీరు రెంట్ వచ్చేటప్పటికి 3,000 సార్. అది దీనికి క్యాప్సూల్ హౌస్కి వచ్చేటప్పటికి ఫ్లోట్ వాటికి కూడా మీకు రెండింటికి కూడా రూమ్స్కి మేము కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఇస్తాం. అదే సార్ 22 గంటలు. 2 గంటలకి మీరు చెక్ ఇన్ అయితే చెక్అవుట్ 12 గంటలకు అవుతుంది సార్. అది దాంట్లో మీకు మార్నింగు మీకు బ్రేక్ఫాస్ట్ మాదేనండి. 2 అడల్ట్స్కి. 2 చిల్డ్రన్స్ వచ్చేటప్పటికి 10 years అబవ్ అయితే మీకు కాస్ట్ పడుతుందండి, మీరు పే చేసుకోవాలి. లేకుంటే మేమే 10 years బిలో అయితే మీకు ఫ్రీయే. 2 అడల్ట్స్కి మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తాం. అది సార్. ఇప్పటికి మీరు బుక్ చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి మీకు అందజేస్తాం. అది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. చూసారా ఫ్రెండ్స్, ఈ బోట్స్ గురించి అక్కడున్న మేనేజర్తో నేను వివరాలన్నీ కూడా చెప్పించడం జరిగింది.
మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బోట్స్ ఎక్కాలి, దీని యొక్క ఖరీదు ఎంత, పర్ డే ఎంత, దీంట్లో ఏమేమి వసతులు ఉంటాయి అన్నీ కూడా ఆయన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే ఈ బోట్స్ని కూడా నేను జూమ్ చేయడం జరిగింది. ఆల్రెడీ లోపల కస్టమర్స్ ఉండటం వల్ల లోపల తీయలేకపోయాను. అయితే చూడండి, ప్రతిదీ కూడా మీకు వివరంగా చూపిస్తున్నాను. ఈ బోట్స్ అనమాట ఏపీ టూరిజం వారిది. ఇదేమో క్యాండిల్ లైట్ డిన్నర్. దీన్ని తీసుకెళ్ళి మధ్యలో ఉంది చూసారా, అది లోపల తీసుకెళ్ళి మీకు వదిలేస్తారు, మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. అట్లాగే ఇక్కడ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, ఈ భవానీ ఐలాండ్ ద్వీపానికి అమ్మవారి ప్రత్యేకత. అక్కడ ప్రతిరోజు దీపం పెడతారు. ఇది చూసారు ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, స్క్రాప్ వేస్ట్ చేయకుండా దాంతో దుర్గా అమ్మవారిని తయారు చేశారు. అట్లాగే అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. చాలా విశేషాలు అంటే పొద్దున్నే జిమ్ చేయొచ్చు. ఇదంతా జిమ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇది ఒక పార్క్, జిమ్ ఏరియా, జిమ్ పార్క్ అనమాట. ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, పిల్లలు ఎవరైనా వెళ్తే ఆడుకోవచ్చు. ఇదంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, భవానీ ఐలాండ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా లోపల అంతా ఫారెస్ట్ ఉంది, చెట్లు, నేచర్ చాలా బాగుంటుంది. పక్కనే వాటర్ సీ, ఇటు పక్కన ఫారెస్ట్, ఇన్సైడ్ ఫారెస్ట్, అవుట్ సైడ్ ఏమో చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ట్రిప్ వేయండి, ఎంజాయ్ చేయండి. నేను అక్కడ మంచి కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను, ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నేను, మా అబ్బాయి, మా మిస్సెస్ అయితే అవి ఎంజాయ్ లాట్. చాలా బాగుంది. అక్కడ మీకు చూపించడానికి ఎంత చూపించినా మనకి టైం సరిపోదు ఫ్రెండ్స్, చాలా ఉంటుంది. వీడియో చేస్తే మినిమం 40 minutes అబోవ్ వస్తుంది మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ చూపించడానికి. అయితే నేను దాన్ని మొత్తం కూడా ఎడిట్ చేసి తక్కువ సమయం, 11 నిమిషాలు 10 నిమిషాల వరకు వచ్చింది. అక్కడ చూడండి, ఇదంతా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్లో యానిమల్స్ ఎలా ఉంటాయో ఆ ఫారెస్ట్లో వీళ్ళు డిజైన్ చేశారు. నెమలి, డీర్స్, ప్రతిదీ కూడా బొమ్మ రూపంలో తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. అదొక నేచర్ బాగుంటుంది, తప్పకుండా మిస్ కావద్దు ఫ్రెండ్స్. మనకి శని ఆదివారం సెలవులు ఉన్న వాళ్ళు, పిల్లల ఇంట్లో బోరు కొడుతుంది, బయటికి వెళ్ళాలనుకుంటే భవానీ ఐలాండ్ అనేది బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. 1 day స్పెండ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే విజయవాడ మొత్తంలో కూడా ఇటువంటి ఐలాండ్ అనేది మనం చూడాలంటే వేరే దేశం కానీ వేరే కంట్రీ కానీ వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి కంట్రీ వెళ్ళకుండా మనకి విజయవాడలోనే ఒక ఐలాండ్ ఉండటం అనేది గొప్ప విషయం. మన విజయవాడ ఒక గొప్పతనం కోసం ఇటువంటివన్నీ కూడా ఇంకా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా విచ్చేయండి, చూడండి, చాలా అద్భుతంగా ఉంది. కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి 1 day స్పెండ్ చేయొచ్చు. ఒక వేరే కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. చక్కగా చుట్టూతా వాటర్ ఉంటుంది, మధ్యలో భవానీ ఐలాండ్ ఉంటుంది. అక్కడ లోపల ఉన్న ప్రదేశాలన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీ పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడుకుంటారు. వాళ్ళకి రిలాక్సేషన్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తీసుకెళ్ళండి. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది దీని లోపల. చక్కగా ఆ పార్కును కూడా నేను చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇదే అమ్యూజ్మెంట్ పార్క్. దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి వసతులు. చూసారా, బైక్ రేసింగ్ కానీ, కార్ రేసింగ్ కానీ, ఇలాగ పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే పెద్దవాళ్ళకి సంబంధించినవి కూడా మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే మనం నేచర్ని చూడొచ్చు, వాటర్ని చూడొచ్చు, చెట్లను చూడొచ్చు. మన కళ్ళకి గ్రీనరీ చూస్తే ఎంతో మంచిది. అలాగే ఎన్నో ప్రశాంతమైన ప్రదేశం ఇది. తప్పకుండా విచ్చేయండి, ఎంజాయ్ చేయండి. నేను కోరుకునేది ఏంటంటే, మా ఛానల్ వీక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ కంపల్సరీగా చేయమని కోరుకుంటాను. ఎందుకంటే మీరు కామెంట్ చేయటం వల్ల వేరే ఛానల్ వాళ్ళు కూడా ఇది లింక్ వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళు కూడా చూసి మాకు కామెంట్ చేస్తారు. కాబట్టి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భవానీ ద్వీపం ఒక అద్భుతం మీరందరూ చూశారు కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోలు మేము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా మీరు కంపల్సరీ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, అమ్యూజ్మెంట్ పార్క్ని బాగా క్లోజ్లో జూమ్లో కూడా చూపిస్తున్నాను. చాలామంది పిల్లలు వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు, వసతులు అన్నీ ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఏ ప్రాబ్లం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్యూజ్మెంట్ పార్క్ యొక్క బ్యూటీ మొత్తాన్ని కూడా నేను వీడియో రూపంలో తీసి చూపిస్తున్నాను. ఎంజాయ్ చేయండి, బాగా చూడండి. ఆ నేచర్ కానీ, ఆ వెదర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో తప్పకుండా విచ్చేయండి. వచ్చేస్తాను నేను.
హాయ్ ఫ్రెండ్స్, వ్లాగ్స్, కేసీ లవ్లీ వ్లాగ్స్. నువ్వే వెనకలేను, వెనకుంటే నీకే తగులు. నీ కాలు తప్ప ఏం పడట్లా. కేసీ లవ్లీ వ్లాగ్స్. చూసారా ఫ్రెండ్స్, మొత్తం వీడియో మొత్తం కూడా చూపించడం జరిగింది. మా వీడియోని లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా మేము మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.